హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంఘము, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 106వ కీర్తన 22వ వాక్యము. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. దేవునికి స్తోత్రము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు మర్చిపోయినారు? ఎవరిని మర్చిపోయినారు అంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయినారు. దేవుడు చేసిన క్రియలను కూడా మర్చిపోయినారు. అప్పటికప్పుడు చప్పట్లు కొట్టి సంగీతంతో పాటలు పాడి ఇంకా ఆ క్రియలు జరిగిన స్పాట్లో స్తుతించిన ఆ ఆత్మ చివరి వరకు లేదన్నమాట. ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడినప్పుడు దేవుని శక్తిని పొగిడినారు. దేవుని యొక్క ఆ యొక్క గొప్ప కార్యమును చూసి ఆశ్చర్యపడి ఎంతగానో దేవుణ్ణి ఆరాధించినారు, పాట పాడినారు. అలాగా చేసిన ఇశ్రాయేలీయులు ప్రయాణము కొనసాగేటప్పటికీ ముందుకెళ్ళేటప్పటికీ ఆయన క్రియలు జ్ఞాపకము లేకుండా మర్చిపోయినారు. దేవుడు ఎటువంటి క్రియలు చేసినాడు? భయము పుట్టించే క్రియలు చేసినారు. వాళ్ళ ఊహకందని క్రియలు చేసినాడు. వాళ్ళు ఎప్పుడు ఎరగని క్రియలు చేస్తున్నారు. వాళ్ళ తలంపులోనైనా అటువంటి క్రియలు తలంచనటువంటి భయము పుట్టించే క్రియలు చేసినాడు. 10 తెగుళ్ళు రప్పించినాడు దేవుడు. ఒక్కొక్క తెగులు ఆ యొక్క దేశాన్ని నాశనం చేసేసింది, ఐగుప్తు దేశాన్ని. ఎందుకు? తన పిల్లలను పట్టుకున్నటువంటి ఆ ఫరో దేశాన్ని, ఐగుప్తును నీళ్లు తాపించినాడు. యెహోవా ఎవడు అన్నాడు. యెహోవా ఏమిటో ఆ ఫరోకు చూపించటానికి ఆ తెగుళ్ళన్నీ అనుమతించినాడు దేవుడు. ఇశ్రాయేలీయులు ఆ తెగుళ్ళు చూసినప్పుడు, ఆ తెగుళ్ళ చేత బాధపడే ఆ యొక్క ఐగుప్తీయులను చూసినప్పుడు, అమ్మో మా దేవుడు ఎంత గొప్పవాడు, మా దేవుడు అని ఎంతగానో భయపడి ఆ క్రియలను చూసినప్పుడు భయం పుట్టించి ఆ క్రియలను చూసి దేవుణ్ణి పొగిడినారు, స్తుతించినారు, ఆరాధించినారు. రోజులు గడిచే కొద్దీ ఏమైపోయింది? ఆ క్రియలను మర్చిపోతున్నారు. నిజమే, కొంతమంది క్రైస్తవ జీవితాల్లో రక్షింపబడిన మొదటి దినాల్లో ఉన్న దేవుని పట్ల ప్రేమ, భక్తి, భయము, ఆసక్తి, క్రమశిక్షణ, పరిశుద్ధత అవన్నీ తగ్గిపోతూ వస్తాయి. రక్షింపబడి బాప్తిసం తీసుకున్న దినాల్లో ఎటువంటి ఆత్మీయ స్థితి ఉంటుంది అంటే ఎంతో ప్రార్థన, ఎంతో భయభక్తి, ఎంతో సైలెంట్, ఎంతగానో తగ్గింపు. ఇంకా అంతగా వారు తమ క్రియల్లో దేవుణ్ణి ప్రతిబింబింపజేసే విధంగా దేవుడి యొక్క క్రియలు వీళ్ళల్లో కనపడే విధంగా నడుస్తారు. రోజులు గడిచే కొద్దీ ఇశ్రాయేలీలకు కూడా కొన్ని కొరతలు వచ్చినాయి. నీళ్లు లేవు, ఆహారము లేదు. పోనీ నీళ్ళు తాగుదామని అంటే ఒక చోట నీళ్ళు దొరికిన చోట కూడా ఆ నీళ్ళు చేదైపోయినాయి. చేదు నీళ్ళు దొరికినాయి. ఇంకా స్టార్ట్ అయిపోయింది, సనుగుళ్ళు స్టార్ట్ అయినాయి. దేవుడు అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు మాకు నీళ్ళు ఇయ్యాడా? పోనీ నీళ్ళు లేవు, చేదు నీళ్ళు ఉన్నాయి, వీటిని కూడా మధురంగా మార్చగల సమర్థుడు అనే నమ్మకం లేదు. ఎందుకంటే క్రియలు మర్చిపోయినారు కాబట్టి ఇక వాళ్ళకేమొచ్చింది? సనుగుళ్ళు వచ్చినాయి, గొనుగుళ్ళు వచ్చినాయి. ఐగుప్తే బాగుండంటున్నారు. ఎంత దుర్మార్గం! ఐగుప్తులో ఉన్నప్పుడేమో విడుదల కోసం మొరపెట్టినారు. ఇంత తిండి లేకపోయేసరికి, నీళ్ళు లేకపోయేసరికి ఐగుప్తే బాగుండే అంటున్నారు. మరి అంతగా మొరపెట్టిన వాళ్ళు ఇంత కొరతలకైనా మళ్ళీ తిరిగి ఐగుప్తును కోరుకుంటా ఉన్నారు. కొంతమంది ఆత్మీయ స్థితిలో కూడా అంతే. రక్షింపబడిన దినాలలో ఉన్నటువంటి భక్తి చివరి వరకు కొనసాగించరు. ఎందుకంటే ఈ యొక్క ఆత్మీయ యాత్ర ఒక పోరాటం లాంటిది. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం లాంటిది.
సైన్యంలో ఉన్న సైనికుడి లాంటి పరిస్థితి. ఒక్కొక్కసారి కొదవలు వస్తాయి, కొరతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఒంటరితనం వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క ఇబ్బంది అనే కొలిమిలో కాల్చబడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి క్రైస్తవ జీవితం అంటే. అటువంటి పరిస్థితిలోనే నీ యొక్క అసలైనటువంటి స్వభావం బయటికి వస్తుంది. నువ్వు దేవుడు యొక్క భయము పుట్టించే క్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క దర్శనము, దేవుడు నీతో మాట్లాడిన వాగ్దానాలు, దేవుడు నీకు చూపించినటువంటి కళలు, దర్శనాలు నువ్వు మర్చిపోయినావు అనుకో. నువ్వు మర్చిపోయినావు అని అంటే నువ్వు ఇంకా ఎటువంటి పరిస్థితి అంటే ఇక ఇశ్రాయేలీల పరిస్థితి అనేది కూడా. మర్చిపోతా ఉన్నావా దేవుని కార్యము? ఎట్లా మరపు వస్తుంది నీకు? దేవుని కార్యాలు మర్చిపోతున్నావా? దేవుడు చేసిన కార్యం అంటే లోకంలో ఎక్కడ జరగనిది, లోకంలో ఎక్కడ కనబడనిది అది చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన కార్యాన్ని, అంత అద్భుత ఆశ్చర్యకార్యాన్ని నువ్వు ఎలా మర్చిపోతావు? ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. ప్రభువా నీలాంటి గొప్ప దేవుడు ఎవరున్నారయ్యా అని గణపరిచేటువంటి రీతిలో అనుక్షణము ఆ యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మరపు వస్తుందా నీకు? మర్చిపోతావను ఆయన కార్యాలు. ఎలా మర్చిపోతావు? నిజంగా మరచిపోయే వాళ్ళ స్థితి ఏంటంటే, మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యం అని చూద్దాము. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. మర్చిపోతున్నానే ఆ దయ్యం మాట మాట్లాడినావనుకో, ఎక్కడ పోతావంట? పాతాళమునకు దిగిపోదురు. దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుని క్రియలు మర్చిపోతున్నారు. దేవుడిని ఇంట్లో ఏ రకమైనటువంటి పరిస్థితిని ఏ రకంగా మార్చినాడో అది సాక్ష్యంగా చెప్పుకుంటూ అనుదినము ఇంకా గొప్పగా చెప్పుకుంటూ వెళ్ళాల్సిన నీ బ్రతుకు మర్చిపోతున్నా అనేటువంటి ఆ మాటను పలికినావు అంటే ఎక్కడికి పోతావు? ఎక్కడ దిగిపోతావు? పాతాళమునకు దిగిపోతారు. దేవుడు అంటే గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన నీ జీవితంలో వ్యక్తిగత అనుభవాలతో ఆయనతో అడుగులు వేయాలి. ప్రతి అనుభవము ఒక సాక్ష్యంగా బయటికి చెప్పాలి. ప్రతి అనుభవంలో నువ్వు ఆయనతో ఐక్యత ఇంకా సమీపం అవ్వాలి, సహవాసం ఇంకా సమీపం అవ్వాలి, ఇంకా దేవునిలో ఇంకా లోతుగా వెళ్ళాలి. దేవుని యొక్క అనుభవాలు మేడ గది లాంటి అనుభవాల్లోకి వెళ్ళాలి, పర్వత అనుభవాల్లోకి వెళ్ళాలి. దేవుని యొక్క క్రియలను అంచెలంచెలుగా ఇంకా అద్భుత రీతిలో రుచి చూస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ నువ్వు మర్చిపోతున్నావు అంటే కృతజ్ఞత లేని వాడివి. నువ్వు మర్చిపోయి లోకంలో కలిసిపోయి లోకమే బాగుంది, లోకంలోకి వెళ్ళిపోతాము, లోకంలో అంటే ఏ బాధ లేదు అని అనుకుంటున్నావేమో. దేవుణ్ణి మరిచి లోకానికి ఆకర్షితులవుతున్నావు అంటే నీ చివరి గతి ఏంటి అంటే పాతాళంలోకి దిగిపోతావు. నీకు దుష్టులకు తేడా లేదు, ఇంకా నీకు దుష్టులకు తేడా లేదు. ఎందుకంటే దుష్టులు కూడా ఆ చివరిగా చేరే స్థానం ఏంటి అంటే పాతాళమే. మరి నువ్వు రక్షింపబడి బాప్తిసం పొందుకొని దేవుని యొక్క ఆత్మీయ అనుభవాలను రుచి చూసి కూడా నువ్వు మళ్ళీ కొంత కొరతలు, కొంత ఇబ్బందుల పరిస్థితిలో నువ్వు మళ్ళీ ఐగుప్తును కోరుకుంటే, నువ్వు దేవుని క్రియలను మర్చిపోతే నీ చివరి గతి కూడా యాడికంటే పాతాళమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇండ్లలోనే దేవుడు చేసిన చిన్న చిన్న క్రియలు కూడా అద్భుతం అది అంతగా గమనించి, అంతగా ప్రేమించి, అంతగా దగ్గరుండి ఆ దేవుణ్ణి మర్చిపోయే మనసు, ఆ దేవుని పనులు మర్చిపోయే మనసు, దేవుని క్రియలు మర్చిపోయే మనసు, దేవుడు నీ పట్ల చేస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రియలను ఆ మరిచే మనసు నీకు ఉంది అంటే నీకు లోకం దగ్గర అవుతుందని గుర్తుపెట్టుకో. లోకంకి నువ్వు దగ్గర అయిపోయి దేవునికి నిర్లక్ష్యం చేస్తున్న మరుపు అంటే నిర్లక్ష్యం చేస్తేనే మరుపు వచ్చేది. డబ్బులు మరి మర్చిపోతారంటే అవి కూడా మర్చిపోతాం అంటుంటారు. కొన్ని ప్రబుద్ధమైనటువంటి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అప్పటికి అది. కానీ లోక సంబంధమైన వాటికి విలువ ఇస్తూనే ఉంటారు.
అన్నింటికి గుర్తే పెట్టుకుంటూ ఉంటారు. దేవుణ్ణి ఎందుకు మర్చిపోతావు? నిర్లక్ష్యము. దేవుడు అంటే నిర్లక్ష్యం చూపుతున్నావా, నీ గతి పాతాళమే. మర్చిపోతున్నా అని అంటున్నావా, పాతాళమే. దేవుని క్రియలను మర్చిపోక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధించే బిడ్డలుగా అంచెలంచెలుగా ఆయనతో ఇంకా సమీపమై గొప్ప అనుభవాలతో ఒక సాక్షిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకప్పుడు నీ పరిస్థితి బాగాలేనప్పుడు నీ పరిస్థితులను మార్చిన దేవుని, నీ పరిస్థితులు మార్చిన దేవుని యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలను నువ్వు 10 మందికి చెప్పి ఆత్మలను కూడా రక్షణలోకి తీసుకొచ్చేటువంటి రీతిలో ఉండాలి. సంఘాన్ని మర్చిపోతున్నారు, సేవకులను మర్చిపోతున్నారు, బైబిల్ మర్చిపోతున్నారు, వాక్యాలు మర్చిపోతున్నారు, తర్వాత అన్నీ మర్చిపోతున్నాం అంటుంటారు. మర్చిపోయినాం. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు ఈ మాట అనకుండా నీ పెదవులకి ఏలు పెట్టుకో. ఏ రోజున ఆ డెవిల్ని నువ్వు అధిగమించాలంటే ఏ రోజున దేవుడు నీతో ఎలాంటి వాక్యంతో మాట్లాడినాడో, ఎలా ఆయనతో అనుభవం ఉందో ఆ అనుభవము ఒక డైరీ తీసుకొని రాసుకుంటూరా. మరుపు అనే దాన్ని తొక్కివేస్తావు. గొప్పగా దేవుని క్రియలు జ్ఞాపకం చేసుకుంటూ 10 మందికి సాక్షిగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు నాయన. విన్నవారిని అందరినీ దీవించి మరుపు అనేటువంటి చీకటిని దయ్యాన్ని తరిమివేసి అయ్యా మరిచిపోతున్నానకుండా ఎప్పుడు నీ క్రియలు జ్ఞాపకం ఉంచుకొని నీ యందు నిర్లక్ష్య స్వభావము వదిలిపెట్టి ఎప్పుడు కూడా ఆసక్తి కనపరుస్తూ నీ క్రియలను లక్ష్య పెడుతూ ముందుకు సాగే ఆత్మీయ జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని, వింటున్న వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని, ఆరోగ్యాలు దయచేయమని, క్షేమము దయచేయమని. ఏ బిడ్డ ఏ అవసరతతో నైనా మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతా ఉన్నాడో ప్రభువా, వారి వైపు నీ కనుదృష్టి ఉంచి వారికి కావాల్సిన సహాయంను సలహాను దయచేయమని ప్రార్థిస్తూ దీవించి ఆశ్రయించాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.